ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమైన బట్టి లక్ష్య సాధన శాకార జగత్. ప్రతి ఒక్కరూ శాకాలు కావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ శాకాలు కావాలి, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానులు కావాలనే ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి ఈ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరూ శాకాలు కావాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే ఒకే లక్ష్యంతో మరి ఈరోజు మరపడిగా గ్రామంలో శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిరం వారు నరసింహులు భాగ్య మేడం వారిద్దరు కలిసి దంపతులు ఈరోజు మొదటి వార్షికోత్సవం, ప్రథమ వార్షికోత్సవం, పిరమిడ్ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు శాకాలు కావాలనే కోరికతోటి మరి వాళ్ళ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు శాకాహార ర్యాలీ జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట పిఎస్ఎస్ తరపున మరి మరపడిగా నరసింహులు భాగ్య మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు సిద్ధంగా ఉండి మరి ఎంతోమందిని ఈరోజు ఈ వీధికి ఏకం చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ మరపడిగ గ్రామంలో శాకాలు కావాలనే కోరికతోటి ఈ శాకాహార ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇక్కడికి ఎంతో దూరం మరి దూరాల నుంచి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. జిందాబాద్ 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 జిందాబాద్. ప్రేమిద్దాం 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 ప్రేమిద్దాం. మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో మర్పడ గ్రామంలో మనం ఈ అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. మహాకరుణ చూపించాలి. ఎవరి పట్ల చూపించాలి మహాకరుణ? నోరు లేని మూగజీవుల పట్ల మహాకరుణ చూపిద్దాం. నోరు లేని మూగజీవుల పట్ల మహాకరుణ చూపిద్దాం మిత్రులారా. హలో హలో 1 2 3 మేక్ టెస్టింగ్. హలో హలో. నోరు లేని మూగజీవుల పట్ల మహాకరుణ చూపించాలి. ఒక మనిషి తనను తాను రక్షించుకోగలడు, కానీ రక్షించుకోలేనిది ఒక మూగజీవే. మనకి తమ్ముళ్ళ లాంటివి జంతువులు, జంతు జాతులు, పక్షి జాతులు, వాటిని సంరక్షించే బాధ్యత మనది. ఈ విశాల కుటుంబంలో మన కుటుంబం పట్ల మనకి ఎంత బాధ్యత ఉందో నోరు లేని మూగజీవాలను సంరక్షించే బాధ్యత కూడా మనదే. కానీ ఈ జీవులన్నీ మనకు ఆహారం అనుకొని మనం తినకపోతే అవి మానవుల జనాభా కంటే పెరిగిపోతాయని భావించి మనం వాటిని ఆహారం కోసం మరి విందు వినోదాల కోసం చంపుకొని తింటున్నాం. ఇది చాలా అన్యాయం. మూగజీవులకి మనకెంత హక్కు ఉందో ఈ భూమి మీద జీవించే హక్కు, నోరు లేని మూగజీవులకు కూడా అంతే హక్కు ఉంది. గాంధీ మహాత్ముడు చెప్పాడు, గొర్రె ప్రాణం ఏ మనిషి ప్రాణం కంటే తక్కువ విలువైంది కాదని చెప్పాడు. మరి గాంధీజీ మరి ఇంకోసారి చెప్పారు, సందేశం ఏంటంటే, ఏ సమాజంలో అయితే మూగజీవులు సంరక్షించబడతాయో మరి కాపాడబడతాయో ఆ సమాజం ఉన్నతంగా ఉంటుందని గాంధీజీ సందేశం. మరి గాంధీజీ బాటలో నడుద్దాం, మూగజీవులకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇద్దాం. మహాత్మా గాంధీజీ ఎలాగైతే మరింతమంది స్వాతంత్ర సమరయోధులతో పాటు భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారో మూగజీవులకి మనం కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇద్దాం. పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. నా పేరు నరసింహులు, గ్రామం మరపడగ, మండలం కొండపాక. ఈ శాకాహార ర్యాలీకి నేను ఒక సంకల్పం పెట్టుకున్నా. ఎందుకంటే నా ధ్యాన మరపడగా కావాలని, చాలా అద్భుతంగా ధ్యాన మరపడగా కావాలని నా ఒక సంకల్పము. దూరంకి వచ్చిన మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా అనిపించింది, నాకు కూడా చాలా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ. హలో, ముందుగా
ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శాకాహార ర్యాలీకి వచ్చిన మాస్టర్లందరికీ, అన్ని గ్రామాల మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భూమి మీద మనం ఎట్లా స్వేచ్ఛగా ఉన్నామో మూగజీవులు కూడా అట్లా స్వేచ్ఛగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమిద్దాం ప్రేమిద్దాం రక్షిద్దాం 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 మూగజీవుల రక్షణ. కోడిలోన, మేకలోన, చేపలోన, ఆవులోన, పందిలోన, పీతలోన, అన్ని ప్రాణుల్లోనూ, అన్ని జీవుల్లోనూ, నీలోన, నాలోన. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు, ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు, ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు, ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. ఏ కోడి చేప మేక మన ఆహారం కానే కాదు. ఏ కోడి చేప మేక, ఏ కోడి మేక చేప ఆవు, ఏ కోడి మేక చేప ఆవు మానవుని ఆహారం, మనందరి ఆహారం. మనుష్య జాతి ఒకే ఒక ఆహారం, మానవుని ఆహారం, మనందరి ఆహారం. మర్పడగా గ్రామ ప్రజలందరి ఆహారం, మనందరి ఆహారం. తిందాం తిందాం ఉందాం ఉందాం, తిందాం తిందాం ఉందాం ఉందాం. ఆరోగ్యమే ఆరోగ్యమే. ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, ఆనందం కావాలంటే కోసం జిందాబాద్ జిందాబాద్. శాకాహారం అంటే కూరగాయలు, శాకాహారం అంటే, శాకాహారం అంటే పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం, అద్భుత కట్టడం. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం, అద్భుత కట్టడం. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిరానికి, శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిరానికి. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం, అద్భుత కట్టడం. కడదాం 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 కడదాం, చేద్దాం 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 చేద్దాం. తిందాం 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 తిందాం. మనదాం 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 మనదాం. ధ్యానం చేద్దాం 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 చేద్దాం. ధ్యానం అంటే, ధ్యానం అంటే, ధ్యానం అంటే, ధ్యానం అంటే, ధ్యానం అంటే, ధ్యానం సర్వరోగ, ధ్యానం ధ్యానం అంటే దేవతల పేరు మీద జంతు బలులు, జంతు బలులు, జంతు బలులు, జంతు బలులు, జంతు బలులు. అమ్మవారి పేరు మీద మొక్కుబడులు, అమ్మవారి ఆపేద్దాం 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 ఆపేద్దాం. ప్రేమిద్దాం 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 ప్రేమిద్దాం. మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే. ఇప్పుడు అన్న పాట పాడతారు. జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసా
మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఆ మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే, నిన్ను నీ వాళ్ళను మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు మానవులంతా
బలులంటావు, పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భూంచేస్తావు, బలి చేసిన తలలను కూడా విందుగా భూంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు, బలులు రక్త తర్పణాలతో ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు. వినరండి, మాంసారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. గ్రామ ప్రజలారా, మేము తెలియజేస్తున్నది ఏమిటంటే కులము కాదు, మతము కాదు, కుల మతాలకు అతీతమైనది మన మానవ జన్మ, గొప్ప జన్మ. మనమంతా ఈ భూమి మీద ఎలా జీవించడానికి వచ్చినామో ప్రతి ప్రాణి కూడా భూమి మీదకి అలానే జీవించడానికి వచ్చినాము. పండుగల పేరుతో, పబ్బాల పేరుతో, దేవతల పేరుతోటి మూగ జీవులను నరకంగా చంపుతా ఉన్నాము. అవి రక్తం మడుగులో కొట్టుకొని పోతా ఉన్నాయి. ఆ రక్తపు మడుగులో కొట్టుకొని అల్లాడుతూ మనకెన్నో శాపనార్థాలు పెడతా ఉన్నాయి. ఆ మూగజీవులు ఆ పెట్టిన శాపనార్థాల ఫలితమే మనం రోగాల రూపంలో క్యాన్సరు, గుండెపోటు, రకరకాల వ్యాధులతోటి మనం జీవితాంతం కొట్టుకొని మిట్టాడుతున్నాం. ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ శాకాహారి అయితే తప్ప ఈ భూమి సస్యశ్యామలంగా జీవించలేదు. ప్రతి ఒక్కరు శాంతిగా జీవించాలంటే మూగజీవులను కాపాడవలసిన బాధ్యత మనకున్నది. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా. మూగ జీవుల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను. గా కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఏ జీవిని చంపడానికి వీల్లేదు. నాలోన దేవుడున్నాడు కాబట్టి ఏ జీవిని చంపే హక్కు లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ఏ కోడి మేక చేప ఆవు మన ఆహారం కాదు, ఏ కోడి మేక చేప ఆవు, ఏ కోడి మేక చేప ఆవు మానవుల ఆహారం, మనందరి ఆహారం, మానవుల ఆహారం, మనందరి ఆహారం. తిందాం తిందాం, ఉందాం ఉందాం, తిందాం తిందాం, ఉందాం ఉందాం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, తిందాం తిందాం, ఉందాం ఉందాం, తిందాం తిందాం, ఉందాం ఉందాం. ఆరోగ్యమే ఆరోగ్యమే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామి, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామి. వాటి పిల్లలపై అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా పడవస్తే వాటి
తింటారే, అయ్యో కోసుక తింటారే. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చెబుతారే ఆది పరాశక్తి ఆవుతి అంటూ సాకులు చెప్తారే, మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా, మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆవుతినిచారా, శక్తికి ఆవుతినిచారా. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, నా మేఘల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, మేఘల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు గుడికే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడికే చంపి వేస్తారే. మూగ జీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వేయాలి, మూగ జీవుల్ని చంపిన ఏ శిక్ష వేయాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. ఈ మాటలు రాని జీవుల బట్టి సంపుట న్యాయంగా, అయ్యో సంపుట న్యాయంగా. చిట్టి చిన్ని పక్షుల బట్టి కొయ్యారాదయ్యో, నా మేకల పోటెల పీకల 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 బట్టి కొయ్యారాదయ్యో. గ్రామ ప్రజలారా, ఏ జీవిని చంపే హక్కు లేదు. కోళ్లను మేకలను కోసుకొని తింటున్నాం, ఆ పాపాలను మనమే అనుభవిస్తున్నాం. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఏ కోళ్లను మేకలను మనం కోసుకోవడానికి భూమి మీదకి రాలేదు. మనం ఎలా జీవించడానికి వచ్చామో ప్రతి జీవి కూడా అలా జీవించడానికి వచ్చినది. జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. మెల్లగలండి, మెల్లగమని. చంపే హక్కు, ఏ జీవిని చంపే ఎవరికి లేదు. హంసా పకడో, హంసా పకడో. దేవుడున్నాడు, 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 దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో. మాంసం మానుకో, శాకాహారం తినాలి. మన కడుపేమి. మనము కోళ్లను మేకలను కోసుకొని మన కడుపులో వేస్తున్నాం. మన కడుపు శ్మశానంగా మారిపోయింది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నామో, ఎందుకు సస్తున్నామో తెలియకుండా వస్తున్నాం. మిత్రులారా, ఎందుకు ఈ భూమి మీద పుట్టినమో, ఎందుకు సస్తున్నామో తెలియకుండా దేన్ని పడితే దాన్ని చంపుకొని తింటా ఉన్నాం. అసలు మనం రాక్షసులాగా జీవిస్తా ఉన్నాం. ఏ జీవిని చంపడానికి వీల్లేదు. ఆహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహార
కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజులు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుదివి. పరిణామాక్రమమున నీవు మనుజు పాది కాదు తెలియండి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజులు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి. నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా? నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా? పండుగ తప్పాదకు నీవు ముందుగా బలులంటావు, పండుగ వేస్తావు. పనులు రంగనాలతో ఆ బ్రహ్మకు ఏ పనులేనో, ఆ బ్రహ్మకు ఏ పనులేనో. ఆత్మజీవితే అంటే కాదు వినరండి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే, ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. దానితో పాటు ధ్యానము తప్పకుండా చెయ్యాలి. ఒకసారి గ్రామ ప్రజలారా ఆలోచించండి. ఏ కోళ్లను మేకలను కోసుకొని తినడానికి రాలేదు మన భూమి మీదకి, హాయిగా ఆనందంగా జీవించడానికి వచ్చిన మిత్రులారా. జిందాబాద్ 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 జిందాబాద్. ఏ కోడి మేక చేత రాదు మన ఆహారం కాదు. ఓ మిత్రమా, ఏ జీవిని చంపే హక్కు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. యువతి మేలుకో, మానుకో, ఓ విద్యార్థి మేలుకో, మానుకో, ఓ రైతన్న మేలుకో, మాంసం మానుకో, ఓ విద్యార్థి మేలుకో, మాంసం మానుకో, ఓ రైతన్న మేలుకో, మాంసం మానుకో. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూల జీవాలను ప్రేమిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూల జీవాలను ప్రేమిద్దాం. రక్షిద్దాం రక్షిద్దాం, మూల జీవాలను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, మూల జీవాలను రక్షిద్దాం. బుద్ధుడి మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, అయోధ్య రాముడి అహింసా, మన గురువులందరి మార్గం అహింసా మార్గం, మనం పూజించే దేవుళ్ళందరి మార్గం
అహింసా మార్గం మనందరి మార్గం కూడా అహింసా మార్గమే మనందరి మార్గం కూడా అహింసా మార్గమే అహింస అంటే శాకాహారం అహింస అంటే శాకాహారం అహింస అంటే శాకాహారం అహింస అంటే శాకాహారం ఏ జీవిని చంపకుండా తినకుండా ఉన్నా అహింస అంటే ఏ జీవిని చంపకుండా తినకుండా ఉండడం అహింస అంటే ఏ జీవిని చంపకుండా తినకుండా హింసించకుండా ఉండడమే జిందాబాద్ జిందాబాద్ అహింస అహింస హింస छोड़ो హింస छोड़ो హింస छोड़ो హింస छोड़ो హింస छोड़ो హింస छोड़ो మానవుల ఆహారం జీవ హింస మానుకో ఓ రైతన్న మేలుకో జీవ హింస మానుకో మిత్రులారా మాంసం మన ఆహారం కాదు జై శాకార జగత్కి జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు కోడిలోనా 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 మేకలోనా మేకలోనా గుడ్డులోనా గుడ్డులోనా ప్రతి జీవిలోనా ప్రతి జీవిలోనా ప్రజలారా ఒకసారి ఆలోచించండి ప్రతి జీవిలోన దేవుడు నారా కోరా కాపాడు అంటున్నాం దేవుణ్ణి కోసుకొని తినేది మనమే దేవుడా కాపాడు అనేది మనమే ఎంత అజ్ఞానం ఉన్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో మేఘల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో మేఘల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో మేఘల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో మేఘల ముద్దుగా చూస్తానే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కన్న జాలి లేక చంపుగా తింటారే అయ్యో తోసుగా తింటారే చిట్టి చిన్ని పక్షుల బట్టి కొయ్యారాలయ్యో ఆ మేకల కోటెల పీకల బట్టి కొయ్యారాలయ్యో ఆ మేకల కోటెల పీకల బట్టి కొయ్యారాలయ్యో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగజీవుని మాత్రమే అభివృద్ధి కోరుతున్నారా మూగజీవుని మాత్రమే అభివృద్ధి కోరుతున్నారా ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగజీవుని మాత్రమే అభివృద్ధి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటి అనుకుంటారే దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటి అనుకుంటారే మరి ఏనాడైనా మానవులను ఆవుతినిచారా చెట్టికి ఆవుతినిచారా చెట్టి చిన్ని పక్షుల బట్టి కొయ్యారాదయ్యో మేఘల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో మేఘల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే మూగజీవుని చంపిన వారికి ఏ శిక్ష వెయ్యాలి మూగజీవుని చంపిన వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన
మిత్రులారా? ఎండ కొడుతుంది ఎవరికన్నా? కొడతలేదు కదా? కొడతలేదు కదా? ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను పడదామురో అన్నలా, ధ్యానము చేద్దామురో అన్నలా, అన్నలారా చలారా అమ్మలారా అయ్యలారా, అన్నలారా చలారా అమ్మలారా అయ్యలారా, పిల్లలారా పెద్దలారా తల్లిలారా పేదలారా, ధ్యానము 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 చేద్దామురో వరుదామురో అన్నలా, ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వరుదామురో అన్నలా. పొద్దుగాల ధ్యానమంట పొద్దు కూకి ధ్యానమంట, పొద్దుగాల ధ్యానమంట పొద్దు కూకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట పెరుమిడిలోన ధ్యానమంట, ధ్యానము 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 చేద్దామురో అన్నలార, శ్వాసను వరుదామురో అన్నలా, ధ్యానము చేద్దామురో అన్నలార, సాధను వరుదామురో అన్నలార. ఎండలోన దానమంట వానలోన దానమంట, ఎండలోన దానమంట వానలోన దానమంట, అడవిలోన దానమంట పిరమిడలోన దానమంట, ధ్యానమో ధ్యానమో రాములో రాములో అన్నలార, సాధను వరుదామురో. ఆ బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట, వైరాగ్యం అరే వైరాగ్యం వైరాగ్యం వద్దంటారు అన్నలా, వైభోగం మనదంటారు అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలార, సాధను వరుదామురో అన్నలా, ధ్యానము చేద్దామురో అన్నలార, సాధను వరుదామురో. జై సాగర జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరుపడగా నరసింహ. జై సాగర జగత్కి, జై సాగర జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. కోడిలోన మేకలోన కోడి గుడ్డులోన ప్రతి జీవిలోన ప్రతి జీవిలోన దేహమే దేవాలయం మిత్రులారా అంటున్నాము, దేవుడా కాపాడు అంటున్నాం. ఇది ఎక్కడి న్యాయం మిత్రులారా? ఒకసారి ఆలోచించండి. ఏ జీవిని చంపడానికి వీల్లేదు మిత్రులారా. దయచేసి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని తీసుకోవాలి మిత్రులారా. జై శాకార జగత్కి, జై శాకార జగత్కి, జై ధ్యాన జగత్కి, జై ధ్యాన జగత్కి. జీవ హింస జీవ హింస, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, హింస చూడు హింస చూడు, ఏ జీవిని చంపే హక్కు శాకాహారం. ఓ మానవ మేలుకో, హింస చూడు హింస చూడు, జీవ హింస జీవ హింస. కోడిలోన కోడిలోన మేకలోన మేకలోన, అందుకే ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, హింస చూడు హింస చూడు. మాంసం ముక్క, రోగం పక్క, ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే. మహాభాగ్యం. చేయాలి చేయాలి ధ్యానం చెయ్యాలి, చేయాలి చేయాలి, ధ్యానం చెయ్యాలి, కట్టాలి కట్టాలి పిరమిడ్లు కట్టాలి, కట్టాలి కట్టాలి, పిరమిడ్లు కట్టాలి. శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. జీవుడే దేవుడు జీవుడే. దేవుడు. జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి,
జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు జై శాకార జగత్కి కోడిలోనా మేకలోనా గుడ్డులోనా మిత్రులారా ఏ జీవిలో కూడా భగవత్ స్వరూపమే. మనమంతా భగవంతుని ద్వారా వచ్చినాం. ప్రతి జీవి కూడా భగవంతుని ద్వారానే వచ్చింది. మిత్రులారా, మనం ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకలా పక్షుల రెక్కలు ఇరువకురా పక్షుల రెక్కలు ఇరువకురా పక్షుల రెక్కలు ఇరువకురా పక్షుల రెక్కలు ఇరువకురా చాపల వట్టి చంపకురా చాపల వట్టి చంపకురా కమ్మగుంటలని మొండు కరింటే గాలి రోగములు వచ్చునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా జై శాకార జగత్కి చిట్టి చిన్ని పక్షుల వటిని చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో మేకల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో పిల్ల పాపలనైతే మనము మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుక తింటారే అయ్యో కోసుక తింటారే చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో అవుతి కోరుతున్నారా అవుతి కోరుతున్నారా దేవతనైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతనైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మనములను ఆవుతినిచ్చారా శక్తికి ఆవుతినిచ్చారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. మరుపడిగా గ్రామ ప్రజలారా ఏ మిత్రులారా జై శాకార జగత్కి జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు పత్రిజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం మార్గం సత్యనారాయణ మార్గం అహింసా మార్గం సతీష్ అన్న మార్గం మార్గం ఎల్లన్న మార్గం హింసా మార్గం వీరేశం గారి మార్గం హింసా మార్గం ఈశ్వరన్న మార్గం హింసా మార్గం ప్రతి ఒక్కరి మార్గం అహింసా మార్గం ప్రతి ఒక్కరి మార్గం అహింసా మార్గం కోడిలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు గుడ్డులోన మాంసం ముక్క రోగం పక్క మాంసం ముక్క రోగం పక్క. మిత్రులారా, రోగాల రూపంలో మనం అనుభవిస్తా ఉన్నాం. అవి పాపముతోటి మనకు శాపనార్థాలు వెళ్తా ఉన్నాయి. అవి కొట్టుకుని సస్తా ఉన్నాయి. మేకలను కోసినప్పుడు ఆ కారణం జీవ హింస. ఏ జీవిని చంపడానికి వీల్లేదు. మిత్రులారా, జై శాకార జగత్కి, జై శాకార జగత్కి.
జిందాబాద్ జిందాబాద్ హరం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ గురువులందరి మార్గం అహింసా మార్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గం అహింసా మార్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సిద్ధాంతం మన రాజ్యాంగ సిద్ధాంతం అహింసా సిద్ధాంతం భారత రాజ్యాంగ సిద్ధాంతం అహింసా సిద్ధాంతం భారత రాజ్యాంగ సిద్ధాంతం అహింసా సిద్ధాంతం అహింస అంటే ఏ జీవిని హింసించకుండా చంపకుండా ఉండడమే మిత్రులారా అహింస అంటే ఏ జీవిని చంపకుండా ఉండడమే అహింస 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 హింస छोड़ो డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందేశం అహింసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందేశం అహింసా మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం మహావీరుడి మార్గం అహింసా మార్గం యోగులందరి మార్గం అహింసా మార్గం జ్ఞానులందరి మార్గం అహింసా మార్గం పేమెంట్ మాస్టర్లందరి మార్గం అహింసా మార్గం గురువులందరి మార్గం అహింసా మార్గం శాకాహారులందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం భారతదేశ ప్రజలందరి మార్గం అహింసా మార్గం అహింస అంటే అహింస అంటే అహింస అంటే శాకాహారం జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ స్వేవ్ animals save animals save animals save animals save animals జీవించు జీవించలేము నోరు లేని మూగ జీవాలను జీవించు జీవించలేము మన బిడ్డల్లాంటి మూగ జీవాలను జీవించు జీవించలేము ఓ మనిషి మేలుకో అందం మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవహింస 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 హింస छोड़ो हिंसा पकड़ो हिंसा छोड़ो తిందాం తిందాం ఆహారం తిందాం ఉందాం ఉందాం జెండా ఉందాం ఆరోగ్యమే ఆరోగ్యం కావాలంటే ధ్యానం చేయాలి ఆరోగ్యం కావాలంటే ఆహారం తినాలి ఆరోగ్యం కావాలంటే ఆహారం తినాలి ఆనందం కావాలంటే ఆహారం తినాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత అహింస నమో ధర్మ అహింస నమో ధర్మ గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం గురువులందరి మార్గం అహింసా మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గం అహింసా మార్గం పేమెంట్ మాస్టర్లందరి మార్గం అహింసా మార్గం గురువులందరి మార్గం అహింసా మార్గం అహింస అంటే ఏ జీవిని చంపకుండా హింసించకుండా ఉండడం కానీ మనం ఏం చేస్తున్నాం అహింసా దేశంలో పుట్టి మరి ఆహారం కోసం మన విందు వినోదాల కోసం మనవలలేని మూడు జీవాలను కర్కశంగా చంపి రక్తపాతం సృష్టిస్తున్నాం అమ్మవారి పేరు మీద జంతు ఏ జీవిని చంపే హక్కు ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఈ భూమి మీద మనం ఎలా జీవించడానికి వచ్చినామో ప్రతి జీవి కూడా అలానే జీవించడానికి వచ్చినాము కానీ వాటిని పండుగల పేరుతో పప్పాల పేరుతో దేవతల పేరుతోటి మేకలను కోళ్లను చంపుకొని తింటా ఉన్నాము ఆ పాప ఫలితమే మనం రోగాల రూపంలో అనుభవిస్తున్నాం మిత్రులారా ప్రాణుల ప్రాణముతోని ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి మాంసాహారం ఆడే రోజులు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులు మాంసము తింటా ఏమి ధర్మామండి మానవులు మాంసము తింటా ఏమి ధర్మామండి నీలాగే పర ప్రాణులన్నా నీకు తెలియాలండి నీలాగే పర ప్రాణులన్నా నీకు తెలియాలండి నిన్ను
ఒకసారి ఊహించండి, మాంసారం మానే రోజు రావాలి. ఈ కఠినపు హృదయంలోకి కరుణన్నది రానే రాదా, మాంసారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనలు నీ చెవులకు వినబడలేదా, నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా, మాంసారం మానే రోజు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజులు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పప్పాలకు నీవు ముందుగా బలునంటావు, పండుగ పప్పాలకు నీవు ముందుగా బలులంటావు. ఆ బలి చేసిన తలలను కూడా విందుగా పూజేస్తావు, బలి చేసిన తలలను కూడా ముందుగా పూజిస్తావు. ఆ పనులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు, పనులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే తాను వినరండి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మరుపడిగా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము, దేవుడు దేవుడా అని మనము మొక్కుతా ఉన్నాము. ఏ దేవుడు ఎక్కడూ లేడు మిత్రులారా. ప్రతి జీవిలోన దేవుడు ఉన్నాడు, ప్రతి మేకలోన దేవుడు ఉన్నాడు, ప్రతి కోడిలోన దేవుడు ఉన్నాడు మిత్రులారా. దేవుళ్ళను అని పేరుతోటి మనం కోసుగా తింటున్నాము. దేవుడు ప్రతి జీవిలోన దేవుడు ఉన్నాడు మిత్రులారా. దేవుడు దేవుడని ఎక్కడో వెతకవసరం లేదు. మన తోటి ప్రాణిలోన జీవుడు ఉన్నాడు, మనలోన దేవుడు ఉన్నాడు. దేహమే దేవాలయం అని చెప్పారు, జీవుడే దేవుడు అని చెప్పారు. సనాతన ధర్మంతో మర్చిపోయినాం. మనం ఎలా అంటే అలా అజ్ఞానంలో జీవిస్తా ఉన్నాము, ఎంతో పాపాలు చేస్తా ఉన్నాము. ఆ పాపాల ఫలితమే రోగాల రూపంలో అనుభవిస్తున్నాం మిత్రులారా. ఒకసారి ఆలోచించండి, శాకాహారం మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తే 100 సంవత్సరాలు ఆయుధ జీవించవచ్చు మిత్రులారా. జై శాకార జగత్కి, జై శాకార జగత్కి, జై ధ్యాన జగత్కి, జై బ్రహ్మశ్రీ పితామహ పదికి. అందరూ హాయిగా ఆనందంగా జీవించాలంటే ధ్యానమే తప్పనిసరి, శాకాహారము తప్పనిసరి. ధ్యానము చేస్తాములో, ధ్యానము చేస్తాములో, వాసను ఉంటాములో. పిల్లలార పెద్దలార ధనికులార పేదలార ధ్యానము, ధ్యానము ధ్యానము చేస్తాములో, పడదాములో అన్నలార ధ్యానము చేస్తాములో, పడదాములో. ఆ ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట,
ధ్యానము చేద్దామురో అన్నలారా శ్వాసను వదలామురో అన్నలారా దేహమే పట్టంతా ఆత్మయే మనమంతా దేహమే పట్టంతా ఆత్మయే మనమంతా ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారో అన్నలా మనదే ఆనందమంటారో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను పడుదామురో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను పడుదామురో అన్నలా ధ్యానము చేద్దామురో కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట యేసుయే అల్లా అంట అల్లయే కృష్ణుడంట అంతా ఒకటే అంటారో అన్నలా ఒకటే అంట అంటారో అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వదలామురో ధ్యానము చేద్దామురో అన్నలా శ్వాసను వదలామురో అన్నలా ధ్యానము చేద్దామురో ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వదలామురో ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వదలామురో ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వదలామురో జై సాకార జగత్కి మహాపాపం మహాపాపం మహాభాగ్యం దేశీవిని చంపే హక్కు అందుకే ఓ మనిషి మేలుకో జీవిలోన మేకలోన కోడిలోన చేద్దాం చేద్దాం ధ్యానమంటే ధ్యానమంటే ఆరోగ్యమే ఆరోగ్యమే బ్రహ్మర్షి జీవహింస మిత్రులారా ప్రతి జీవిలోన దేవుడు ఉన్నాడు పూర్వంలో మేకలలో కాదు మిత్రులారా ప్రతిలోన జీవుడు ఉన్నాడు జీవుడే దేవుడు దేహమే దేవాలయమని ఎంతో మంది గురువులు ఎంతో మంది మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చి చెప్తా ఉన్నారు కరుణామయుడు ఏసుక్రీస్తు చెప్పలేదా నాకు శిల్వకు దించినా కానీ అతన్ని ఎవరిని ఏమో అని అనొద్దని చెప్పిండు ప్రతిలోన జీవుడే ఉన్నాడని చెప్పిన మిత్రులారా మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాడి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాడి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే ఆది పరాశక్తి ఆవుతి అంటూ సాకులు చెప్తారే ఆది పరాశక్తి ఆవుతి అంటూ సాకులు చెప్తారే మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా పీకల బట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో గా మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తిన వారికి ఏ శిక్ష వెయ్యాలే చిన్ని చిన్ని చీమలు దోమలు గుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే మూగ జీవులను చంపి తిన వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి
ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, ఆ మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయమ్మా, అయ్యో చంపుట న్యాయమ్మా, చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారదయ్యో, మేకల పోటల పీకల బట్టి కొయ్యారదయ్యో. భూగాన రూపంలో అనుభవిస్తున్నాం మిత్రులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి భూమిగా శాశ్వతంగా ఎవరూ జీవించలేం. ఏదో ఒక రోజు మనం కూడా శరీరాన్ని వదిలేసి పోతాం. కాబట్టి ఉన్నంతసేపు ఆనందంగా జీవించాలి, ఉన్నంతసేపు ఆరోగ్యంగా జీవించాలి మిత్రులారా. జై సాకార జగత్తు, ధ్యానం చేద్దాంలో ధ్యానం చేద్దాంలో అన్నల స్వాగను అందామురో, అన్నల ధ్యానము చేద్దామురో, అన్నల శ్వాసను వన్నామురో, అన్నల అన్నమో ధ్యానము చేద్దామురో, శ్వాసను వడుదామురో, అన్నల ధ్యానము చేద్దామురో, అన్నల శ్వాసను వడుదామురో, అన్నల కండు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న, కండు రెండు మూసి అన్న, కండు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న, సాత చింత సాత చింత సాత చింత ఉందాలిరో, అన్నల చింతలన్నీ మానాలిరో, అన్నల ధ్యానము చేద్దామురో, అన్నల రామురో, అన్నల శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట, శ్వాస అంటే ప్రాణమంట, ఆ శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట, శక్తిని అన్నల శక్తిని శక్తిని పెంచాలిరో, అన్నల శ్వాసను వరుడామురో, అన్నల ధ్యానము చేద్దామురో. బతుకంటే ఆటంట, బతుకంటే పాటంట, బతుకంటే ఆటంట, బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట, వైరాగ్యం 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 వద్దంటారో, అన్నల వైభోగం మనదంటారో, అన్నల ధ్యానము చేద్దామురో. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట, పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో, అన్నల ఆత్మశుద్ధి కలగాలిరో, అన్నల ధ్యానము చేద్దామురో. ధ్యానము చేద్దామురో, అన్నల శ్వాసను వడుదామురో, అన్నల శ్వాసను వడుదామురో, అన్నలారా. జై సాకార జగత్కి, జై సాకార జగత్కి. ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోనా అందరిలోనా, జై సాకార జగత్కి. ప్రేమిద్దాం 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 ప్రేమిద్దాం, రక్షిద్దాం 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 రక్షిద్దాం. సేవ్ సేవ్ కాళ్ళకు ముఖాలు నొప్పులు వస్తున్నాయి, మెట్లెక్క రాకుండా అయిపోయినాం. ఏ పాపము వాళ్ళే అనుభవిస్తారు మిత్రులారా. ఎవరు చేసింది వారే అనుభవించాలి, ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి మిత్రులారా. మనం కోళ్లను మేకలను బ్రహ్మాండంగా కోసుకొని తింటా ఉన్నాము, బ్రహ్మాండంగా వాటి ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాం మిత్రులారా. మన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మరి వివిధ జిల్లాల నుంచి వచ్చి మరి శాఖాహార ర్యాలీలో బ్రహ్మాండంగా ఆనందంగా మరి శాఖాహార ర్యాలీ చెప్తా ఉన్నారు. వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కోరిక మన ఆశయము బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమే మన ఆశయము, బ్రహ్మర్షి పత్రిజీ లక్ష్యమే మన లక్ష్యము. బ్రహ్మర్షి పత్రిజీ రావాలి
మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజులు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మక దేశంలో నీ చెవులకు వినబడలేదా? ఆ జీవుల ఆత్మలు నీ చెవులకు వినబడలేదా? నీ కఠిన హృదయపు లోకి తరుణన్నది రాని రాదా? మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మరపడిగా గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మనము కోళ్లను మేకలను కోసుకొని తింటా ఉన్నాము. మన కడుపు ఇది శ్మశానం కాదు మిత్రులారా. ఎంతో మంది దేవుళ్ళు ఈ భూమి మీద జీవించి చెప్పిండ్రు. శ్రీకృష్ణుడు మాంసం తినలేదు, రాముడు తినలేదు, అల్లా తినలేదు, క్రీస్తు తినలేదు. మిత్రులారా, దేవతలకు ఏదైతే పనికి రాదో మన శరీరానికి ఎలా పనికొస్తుంది? కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పక్షులు తెక్కలు ఇరువకురా, తల పట్టి తప్పుకురా. పక్షులు